మనం ఈరోజు సుఖసప్తతి అంటే చిలుక చెప్తూ ఉన్న కథల నుంచి కమల కథని తెలుసుకుందాం అనుకున్నాం కదా. అయితే ఈరోజు చిలుక చెప్పబోయే కథలో కమల కథ, మధురవాణి కథ, మాధవి కథ, తర్వాత ఈ కమలా ప్రభాకరులు కలుసుకున్న కథ, ఇలా మొత్తం 4 కథలు కలిపి ఒకే కథలో చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు మనం కమల కథని పూర్తిగా చెప్పుకుని మధురవాణి కథని సగం దాకా చెప్పుకుందాం. అంతకుముందు మీరు ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం. మరి చిలక, అక్క, నీ భర్త ఊళ్ళో లేనప్పుడు గ్రామాంతరం వెళ్ళినప్పుడు నీకు ఇలాంటి పనులు చేయాలని ఎందుకు అనిపిస్తోంది? ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా బయటికి వెళ్ళిన తర్వాత నీ భర్త కనుక తిరిగి వచ్చి నన్ను నా భార్య ఏది అని అడిగితే నేనేం చెప్పను? ఒకసారి ఆలోచించు. ఇలాంటి పనులు నీకెందుకు? వీటి వల్ల నీకేమైనా కీర్తి వస్తుందా? అపకీర్తి మాత్రమే వస్తుంది. జీవించినంత కాలం బాధపడాలి కదా. నేను చెప్పే మాటల్ని శ్రద్ధగా విను. ఈరోజు నీకు కమల కథని చెప్తాను అంటూ పూర్వం చిన్నపురంలో ప్రజాబంధు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప ధార్మికుడు. ఆ రాజకులశేఖరుడు ప్రజల్ని కన్నబిడ్డలలా భావించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజదంపతునికి మతిమంతుడు అనే మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి భార్య, రాజు భార్య ఇద్దరూ కూడా సంతానం లేని వాళ్లే. అంచేత వీరిద్దరూ కూడా భవానీమాత అనుగ్రహం గురించి గొప్ప తపస్సునే చేశారు. ఆవిడ సాక్షాత్కారాన్ని కూడా పొందారు. దానివల్ల వీరికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి సంతానాన్ని అనుగ్రహించింది. అయితే రాజు భార్యకేమో కుమార్తెని, మంత్రి భార్యకేమో కుమారుణ్ణి అనుగ్రహించింది. దానితో మంత్రికి కుమారుడు జన్మించి తనకి కుమార్తె జన్మించినందుకు రాజు కొంచెం బాధపడుతూ ఉండేవాడు. అది గమనించిన మంత్రి, ఎందుకని రాజా మీరంతగా బాధపడుతూ ఉంటారు? నా కొడుకు మీ కొడుకు కాదా? నా కొడుకుని మీ కొడుకుగా పెంచుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఆ మాటలకి ఎంతో సంతోషించిన రాజు, సరే మంత్రికి ఇంత మంచి మనస్సు ఉంది, అందువల్ల ఇతడు కుమారుడికి నా కుమార్తెనిచ్చి పెద్దయ్యాక పెళ్లి చేద్దాం అనుకున్నారు. అలాగే వాళ్ళిద్దరికీ కూడా రాజుగారి ఇష్ట ప్రకారమే పేర్లు కూడా పెట్టారు. రాకుమార్తెకేమో కమలా అని, మంత్రి కుమారుడికేమో ప్రభాకరుడు అని పేర్లు పెట్టారు. వీళ్ళిద్దరూ కూడా దినదిన ప్రవర్ధమానులు అవుతూ మంచి విద్యాభ్యాసాన్ని నేర్చుకుని పెద్దవారు అయ్యారు. అయితే రాకుమార్తెకి యుక్త వయస్సు రాగానే మహారాణి అంది కదా రాకుమార్తెతోటి, అమ్మ నువ్వు ఇంకా పెద్దదాని వెయ్యవు, ప్రభాకరుడితో అంత చనువు పనికిరాదు, ప్రభాకరుడితో మాట్లాడకూడదు, అతనికి నువ్వు కనిపించకూడదు కూడా, అంతఃపురంలోనే ఉండాలి, నిన్ను ఈ దేశాధీశుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనేది నా కోరిక అని చెప్పింది. మహారాణి మాటల్ని వినేసరికి కమల మనస్సు చివుక్కుమంది. చిన్ననాటి నుండి కూడా అప్పుడప్పుడు తమ తండ్రి ప్రభాకరుడికి ఇచ్చి నిన్ను వివాహం చేస్తాను అనే మాటలు ఈమె చెవులా పడుతూ ఉండేవి. దానితో స్నేహం కాస్త ప్రేమగా పరిణమించింది. ఆమె తన మనస్సులో ప్రభాకరుడే తనకు కాబోయే భర్త అని ఎన్నో ఆశల్ని పెంచుకుంది. ఎప్పుడైతే మహారాణి ఈ మాట చెప్పిందో, దేశాధీశుడికి ఇచ్చి నిన్ను వివాహం చెయ్యాలనేది నా కోరిక అనే విషయాన్ని చెప్పిందో, వెంటనే ఈమె మనస్సులో చాలా బాధ కలిగింది. చిన్నప్పటి నుంచి అతని మీద ఎన్నో ఆశల్ని పెంచుకుని ఎన్నో కలల్ని కంది. అలాంటిది ఇప్పుడు తల్లి ఒకసారిగా ఇలా అనేసరికి ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రభాకరుడు ఈమె చిన్ననాటి నుంచి ఆడుకునే ఉద్యానవనానికి పోయి ప్రభాకరుడి గురించి అక్కడ నిరీక్షిస్తూ ఉంది. ఎప్పటిలాగే ప్రభాకరుడు కూడా ఆ ఉద్యానవనానికి వచ్చాడు. కానీ అక్కడ ఎంతో బాధతో ముఖం చిన్నది చేసుకుని దిగాలుగా కూర్చుని ఉన్న కమలని చూసి ప్రభాకరుడు, కమల ఎందుకు ఇలా కూర్చుని ఉన్నావు? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని కమలని ఎన్నోసార్లు ప్రశ్నించాడు. అప్పుడు కమల ప్రభాకరుడితో జరిగినదంతా చెప్పి, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మా అమ్మ రేపటి నుంచి నిన్ను కలుసుకోకూడదని, సంభాషించకూడదని, నీతో మాట్లాడకూడదని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. నేను నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఈ రోజుతో మనిద్దరికీ రుణం తీరిపోయింది అని ఎంతో బాధతో తన తల్లి చెప్పిన మాటల్ని అతనికి చెప్పింది. దానికి ప్రభాకరుడి హృదయం కూడా కలుక్కుమంది.
ఆ మాటలన్నీ విన్న ప్రభాకరుడు, అయితే ఇప్పుడు మనం చేయతగ్గ కర్తవ్యం ఏమిటి అని అడిగాడు కమలని. మనం వెంటనే ఈ దేశాన్నే వదిలి ఇంకో దేశానికి పారిపోదాం, అక్కడ ఎక్కడైనా సరే సుఖంగా జీవిద్దాం అని చెప్పింది కమల. సరే అని చెప్పి ప్రభాకరుడు నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులని నగలని తీసుకుని రాత్రికి ఇదే ఉద్యానవనానికి వచ్చేయి, మన ఇద్దరం చెరో గుర్రం వేసుకుని ఈ దేశాన్ని వదిలి ఇంకో దేశానికి వెళ్ళిపోదాము అన్నాడు. ఇద్దరూ సరే అంటే సరే అనుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కమల తనకున్న అమూల్యమైన ఆభరణాలని, వజ్రాభరణాలని, రత్నాభరణాలని, బంగారాన్ని, వెండిని ఇలాంటి విలువైన వస్తువులన్నింటినీ ఒక మూట కింద కట్టి కోటగుమ్మానికి దొడ్డివైపు ద్వారం దగ్గరికి వచ్చింది. అప్పటికే ప్రభాకరుడు అక్కడ తెల్లటి 2 అశ్వాలని అంటే తెల్లటి 2 గుర్రాలని సిద్ధం చేసి ఈమె గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈమె ఎప్పుడైతే తలుపు తెరిచిందో వెంటనే ఇద్దరు ఆ మూటని గుర్రాల మీద పెట్టుకుని చెరొక గుర్రాన్ని ఎక్కి గాలి కంటే వేగంగా అక్కడ నుంచి గ్రామాంతరం దాటి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వీరు ఒక అరణ్యం చేరుకున్నారు. అలా పారిపోయి వచ్చిన ఈ ప్రభాకరుడు కమలా కూడా రాత్రి తెల్లవార్లు ప్రయాణం చేశారు. మరుసటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రయాణం చేసి మధ్యాహ్న సమయంలో దట్టమైన అడవి ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ వీళ్ళకి ఒక పాడుపడిన దేవాలయం కనిపించింది. ఆ దేవాలయానికి సమీపంలోనే ఒక కొలను కనిపించింది. కాసేపు అక్కడ వీళ్ళకి విశ్రాంతి తీసుకోవాలి అనిపించి ఆ కొలనుకి దగ్గరలో ఉన్న ఒక చెట్టుని చూసి దానికి 2 గుర్రాలని కట్టేసి వీళ్ళు దేవాలయంలో ఉన్న ఒక ప్రతిమ దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో కమల తను పట్టుకు వచ్చిన ఆభరణాల మూటని విప్పి ప్రభాకరుడికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంది. అందులో ప్రభాకరుడి మనస్సు ఒక వజ్రాల హారం మీద పడింది. ఇది చాలా అమూల్యమైన వజ్రాల హారంలా ఉంది కదా, చాలా బాగుందని చెప్పి కాసేపు ఆ వజ్రాల హారాన్ని తన మెడలో పెట్టుకుని తర్వాత తీసి పక్కనే ఉన్న ప్రతిమ మెడలో వేశాడు. ఆ తర్వాత కాసేపు వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ప్రొద్దుపోతూ ఉండడాన్ని చూసి ఇక్కడ నుంచి అంటే ఇంత దట్టమైన అరణ్యంలో మనం ఉండడం మంచిది కాదు, రాత్రిపూట మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఊరికి సమీపంగా వెళ్ళిపోదాం, అప్పుడే మనం సురక్షితంగా ఉంటాము అన్నాడు ప్రభాకరుడు. వెంటనే ఇద్దరూ లేచి మళ్ళీ గుర్రాలని ఎక్కి అక్కడి నుంచి బయలుదేరి ఒక గ్రామానికి చేరుకున్నారు. ఇంతవరకు కథ చెప్పిన చిలక, అక్క నాకు చాలా నిద్ర ముంచుకు వస్తోంది, ఈ రోజుకి ఇక నేను కథ చెప్పలేను, నువ్వు కూడా పడుకో, మిగిలినది రేపు చెప్పుకుందాం అంటూ చిలక నిద్దట్లోకి జారుకుంది. దానితో పద్మిని కూడా ఇక చేసేది లేక ఆ రోజు రాత్రికి నిద్రపోయి మరుసటి రోజు సాయంకాలం అయ్యేసరికి పెందరాళే ముస్తాబయ్యి చిలక దగ్గరికి వచ్చి, ఈరోజు మిగిలిన కథని చెప్తానన్నావు కదా, చెప్పవు అని చిలకని బ్రతిమలాడింది. చిలక అప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టింది, సావధానంగా విను, ఈరోజు నేను నీకు మధురవాణి కథని చెప్తూ ఉన్నాను. కమలా ప్రభాకరులు ఇద్దరూ కూడా ప్రయాణమై మణిపురం అనే ఊరు సమీపించారు. ఆ సమీపంలోనే ఒక శ్మశానం ఉంది. వారు ఆ ఊరు సమీపించేసరికి శ్మశానంలో ఒక పెద్ద మంట చెలరేగుతూ ఉంది. ఆ మంట దగ్గర నుంచి రోదన కూడా వీళ్ళకి వినపడింది. అప్పటికే చాలా పొద్దుపోయేసరికి ఎవరో ఇక్కడ ఇంత రాత్రి వేళ రోదిస్తున్నారు అని ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్నారు కమలా ప్రభాకర్లు. ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి బాగా వయస్సు మళ్ళిపోయిన ఒక వృద్ధురాలు మండుతూ ఉన్న చితి దగ్గర కూర్చుని రోదిస్తూ ఉంది. వీళ్ళు ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఇంతగా మీరు రోదిస్తూ ఉన్నారు, మీకు వెనక ముందు ఎవరూ లేరా, ఇంత రాత్రైనా ఇదే శ్మశానంలో ఇక్కడ ఉండిపోయారు అని అడిగారు. దానికి ఆ వృద్ధురాలు ఏం చెప్పిందంటే, నేను ఒక వేశ్యకి తల్లిని, నా కూతురు పేరు మధురవాణి, ఆమె ఈరోజు మరణించడం జరిగింది, నా కూతురు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నా ఆలన పాలన చూసేవారు లేరు, అందుకనే నా కూతుర్ని వదిలి వెళ్ళలేక ఆమె చితి దగ్గరే కూర్చుని ఇలా ఏడుస్తూ ఉన్నాను అని చెప్పింది వాళ్ళకి. వాళ్ళు ఆమెను ఊరడించడానికి గాను కాసేపు ఆమె దగ్గరే ఉండిపోయారు. అలా కొద్దిసేపు దాటిన తర్వాత ఈ మధురవాణి తల్లి అంటే ఆ వృద్ధురాలంది కదా, మీ ఇద్దరిని చూస్తే ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల్లా కనిపిస్తూ ఉన్నారు, నాకు చాలా ఆస్తి ఉంది, నేను చాలా సంపన్నురాలిని, నాకంటూ ఎవరూ లేరు, మీరొచ్చి నా ఇంట్లో ఉన్నట్లయితే నా కూతురు పోయిందనే బాధని ఈ కమలని చూసుకుని మరిచిపోగలను, మీరిద్దరూ నా ఇంటికి వచ్చి ఉంటారా అని అడిగింది.
దానికి కమల ప్రభాకరులు ఇద్దరు కూడా అంగీకరించి ఆ వేశ్యమాత ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఈ రోజుకి కథని ఇక్కడితో ఆపివేస్తున్నాను. మనం రేపటి రోజు మిగిలిన కథని తెలుసుకుందాం. మా కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం రేపటి రోజు మిగిలిన మధురవాణి కథని పూర్తి చేసుకుందాం. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి.